కష్ట సుఖములను అనక నిన్ను చూడవస్తున్నమయ్యా కష్ట సుఖములను అనక నిన్ను చూడవస్తున్నమయ్యా నీవే దిక్కయ్యావు మా కంటికి కునుకే లేదు మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్య బాట మీ నడిచే పాదయాత్ర ఈ జన్మ పుణ్య బాట ఇంటి ఇల్లాలు నొదిలి అయ్యప్ప నిన్ను చూడవస్తున్నమయ్యప్ప ఈరోజు భిక్షదాత విపురుషట్ల గోత్రం ఎంసాన్ వేణుగోపాల్ పావని కరీంనగర్ వారు వారి కుమారులు స్వాతి రిత్విక్ షెర్షట్ల గోత్రం నూక విశ్వనాథం వర్ష పెద్దపల్లి కుమారుడు శశాంక్ చేగొల్ల గోత్రం స్వామి ఎల్లవేళలా వాళ్ళందరూ అయ్యప్ప కరుణా కటాక్షాలు ఉండాలని మనందరం కోరుకున్నాం స్వామి. వాళ్ళకు ఆశీర్వదించండి స్వామి. స్వామి ఓం సహనావతు సహనౌ గుణతో సహ వీర్యం కరవావహే తేజస్వినామదీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివ భక్త. తీసుకుంటారు స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడైతే వీరపాండ్యం టెంపుల్ నుంచి చిన్మంగనూరుకి అయితే బయలుదేరినాం. దాదాపు ఇక్కడ నుంచి 15 కిలోమీటర్స్ ఉంది. టైం ఇప్పుడేమో 3 అవుతుంది. కరెక్ట్ 3 అవర్స్ నడిస్తే రీచ్ అవుతాం. బట్ మనం తీసుకునే బ్రేక్స్ అవి ఇవి వల్ల 3 to 4 అవర్స్ 4 to 5 అవర్స్ పడవచ్చు. బట్ మార్నింగ్ అయితే చాలా ఎండ కొట్టింది. ఆల్రెడీ 11:30కి ఏమో రీచ్ అయినాం. భిక్ష 1:00కి స్టార్ట్ అయింది. భిక్ష తిని ఒక 1 అవర్ రెస్ట్ తీసుకున్నాం. ఇప్పుడైతే చిన్మంగనూరు అయితే బయలుదేరాం. దాదాపు 15 కాబట్టి మెల్లమెల్లగా ఫస్ట్ ఇప్పుడే స్టార్ట్ చేసినామంటే ఒక అర్ధగంట దాకా కొంచెం మెల్లగా నడుచుకుంటూనే వెళ్తాం. స్వామి శరణమయ్యప్ప. మళ్ళీ హైవేని అయితే ఎక్కుతున్నాం. ఇది కుమ్లీ హైవే. డైరెక్ట్ మళ్ళీ కుమ్లీ దాకా పోతుంది. స్వామి శరణమయ్యప్ప. రోడ్ అయితే ఇంకా కాలుతూనే ఉంది. బట్ ఇప్పటి వరకు అయితే మ్యాక్సిమం 1.5 or 2 నడిచినాం అనుకుంటాను. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు మార్నింగ్ ఏమో జ్యోతన్ వాళ్ళతో నడుచున్నాం. హరిశన్న స్వామితో అయితే నడుస్తున్నాం. హరిశన్న అయితే ఇది మొదటిసారి పాదయాత్ర. అతనికి ఎట్లా అనిపిస్తుందో మనం అడుగుదాం. హరిశన్న, స్వామి శరణమయ్యప్ప, ఎట్లా అనిపిస్తుంది నీకు? ఫస్ట్ సారి కదా పాదయాత్ర. స్టార్టింగ్ డిఫికల్ట్ అనిపిస్తుంది. అంటే నీ సింగిల్ ఒక్కనే ఎవరన్నా ఫ్రెండ్స్ అవుతారు కారం, నా ఏజ్ వాళ్ళు మ్యాచ్ అవుతారు కారం నడుస్తుంటే అలవాటు అయిపోయింది. ఇంకొక 3 days అయితే అయిపోతుంది. బట్ ఇప్పుడైతే నేను వచ్చేస్తాను. ఇప్పుడు 3 days నీతో నడుస్తా. నీకు ఎట్లా రావాలనిపించింది? అంటే ఏ విధంగా వచ్చినావు? ఎవరు తీసుకొచ్చిళ్ళు? యాక్చువల్లీ స్టార్ట్ అయ్యి మాల వేసుకోవడం, మధ్యలో ఒకసారి తీసేయడం మాల. ఓకే. ఒక 2-3 days వెళ్తాను. మా బాబాయ్ వాళ్ళు వేస్తుండే మాల. వాళ్ళ ద్వారా నాకు అలవాటు. పాదయాత్ర అనేది నేను బాగా టెంపుల్ ఉండేవాటి నాకు తెలుసు పాదయాత్ర వెళ్తారు అన్ని. ఓకే. అట్లా నేను కూడా పోదామని చెప్పేసి వచ్చేసి
ఓకే అదే స్వామి శరణమయ్యప్ప. నాకు తెలిసినంత వరకు ఇదే లాస్ట్ టోల్ గేట్ అనుకుంటా శబరిమల పోయే ముందు. లాస్ట్ టైం వచ్చినప్పుడు మాత్రం ఇది లేదు, ఇది కొత్తగా అయితే పడింది. ఇంకా మన హాల్ట్కి చేరుకోవడానికి దాదాపు 10 నుంచి 12 కిలోమీటర్లు నడవాలి. అంటే 2.5 hours నాన్ స్టాప్ కొడితే వెళ్తాం, లేకపోతే బ్రేక్స్ తీసుకుంటే 3 to 4 hours పడుతుంది. స్వామి శరణమయ్యప్ప నడుస్తూనే ఉన్నాం. స్వామి శరణమయ్యప్ప టోల్ గేట్ కాంచెల్ చూస్తున్నా చాలాసేపు తర్వాత ఇప్పుడు ఒక విలేజ్ వచ్చింది. ఇంకా దాదాపు 6 నడవాలి కావచ్చు. ఇంకొక 1 hour గట్టికి కొడితే ఇదిగా చేరేసుకుంటాం. ఇప్పుడైతే టైం 4:40 అవుతుంది. నాన్ స్టాప్ నడుస్తున్నాం. ఇంకా ఒక్క బ్రేక్ కూడా తీసుకున్నాం, మధ్యలో బ్రేక్ తీసుకుంటాం. ఇప్పుడు స్వామి శరణమయ్యప్ప టోల్ గేట్ అయితే దాటినాం. ఇక్కడ చూస్తున్నారుగా మొత్తం కొబ్బరి చెట్లు, అరటి చెట్లు ఎక్కువ ఉన్నాయి, మొత్తం అవే ఉన్నాయి. ఇంకా మన ఆల్టోకు దాదాపు 10 కిలోమీటర్లు నడవాలి. స్వామి శరణమయ్యప్ప. సాయి సాయం వాళ్ళు మధ్యలో వాటర్ సేవ్ అయితే వేస్తున్నారు. స్వామి శరణమయ్యప్ప ఇంకా ఆల్టో ఎరగడానికి 6 కిలోమీటర్లు ఉంది. ఇక్కడ కూడా బ్రేక్ తీస్తారు. ఊరు మధ్యలో తీసుకుందాం అనుకున్నాం, కానీ చిన్నూరు ఇక్కడ ఏం లేకపోయేసరికి అంటే కూర్చోడానికి లేకపోయేసరికి ఇంకా ముందుకు వస్తే అసలు ఊరే కనబడతలేదు. చాలా దూరం వెయిట్ చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు ఒక బోటు కనబడేది, ఆ పెట్రోల్ పట్ట 4 కిలోమీటర్లు ఉంది. అంత దూరం నడిస్తే ఊరు వస్తుంది కావచ్చు. అంతలోపు అయితే మా హాల్టే వస్తుంది. ఇంకా 60 ఉంది కావచ్చు. పెట్రోల్కి 4 కిలోమీటర్లు ఉంది. అంతలోపు హాల్ట్కే కొట్టేయచ్చు. బట్ ఎక్కడన్నా ఉంటే అక్కడ ఆగి ఒక 10 minutes బ్రేక్ తీసుకొని మళ్ళీ అయితే నడుస్తాం. ఇప్పుడు టైం ఏమో 5:30 అవుతుంది. ఇంకా దాదాపు 1.5 hour నడవాలి ఈజీగా. స్వామి శరణమయ్యప్ప. ఇవి గుర్తున్నాయా, ఇవి ఎర్ర అరటి పండ్లు అంటారు. టేస్ట్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంటుంది. మళ్ళీ ఇప్పుడైతే తింటున్నా ఆఫ్టర్ 2 years తర్వాత. మధ్యలో కొబ్బరి బొండల్లా ఉంటుంది. కొంచెం చూస్తున్నాం ఏం దొరుకుతావు అని కొబ్బరి బొండం తెచ్చుకున్నాం. అక్కడ ఆపితే పక్కన 6 అవుతుంది. ఇప్పుడైతే రీచ్ అయినాం. స్వామి శరణమయ్యప్ప కూసేపు అయితే ప్రశాంతంగా పోయి వండుకుంటా. ఫస్ట్ ఫంక్షన్ హాల్ అయితే మంచిగా ఉంది. మార్కండే గోత్రం, ఇంటి పేరు నిర్మల, విజయ, శ్రీధర్, సునీత, సాయి మణిగంట, చంద్రమోహన్, మానతి, సాయి సందీప్, వరలక్ష్మి, అక్షయ, సాయి కృష్ణ, మోహంతి, అను, రుద్రశ్రీ వారి కుటుంబం క్షేమం ఉండాలని హరిహర స్వామి అన్నదాన ప్రభువే, అల్పాన ప్రభువే, అన్న బోర్నే సదా బోర్నే, శంకర ప్రాణవల్లవే, జ్ఞాన వైరాగ్య సిద్ధార్థం, భిక్షాందేత భారతి, అల్పాన ప్రభువే, స్వామి. ఒక మనకు ఇంకా ఎన్ని గంటలు మనకు 48 గంటలు స్వామి. ఉదయం 2 గంటలు 3 గంటలకు లేవకండి, ఎందుకంటే మంచు కూస్తుంది. ఇంకొకటి ఏంటంటే పండు కూడా బాగా స్పీడ్ వస్తుంది. జరిగి కంపల్సరీ తీసుకోవాలి ఇవి, ఎందుకంటే ఈరోజు దేవుని అయినా మనకు ఏం కావాలి. ఒక 2 రోజులు 48 గంటలు కష్టపడండి. ఇదొకటి ఇంకొకటి ఘాట్ సెక్షన్ ఉంటుంది. ఈ తర్వాత ఈ సెల్ఫీ ఇప్పుడు పళ్ళు ఆగాయి, చాలా ఇబ్బందికరంగా ఉంటాయి కాబట్టి సెల్ ఫోన్ బంద్ చేసింది, సెల్ఫీ తీసి బంద్ చేసింది. రేపు పొద్దున తెల్లంగానే ఇంకా డైరెక్ట్ రావాలి. ఇళ్ళ గెస్ట్ హౌస్ గుడలు గాలి దందు ఉంటాయి స్వామి. మీరు ఏం చేసాడు మెల్ల ప్రశాంతంగా కానీ అన్ని బైపాస్లు ఉంటాయి. జాగ్రత్త పడి శబరిమల రోడ్ అని ఉంటుంది ఒకటి. ఆ రోడ్ బ్యానర్ కట్టినాక శబరిమల మనం పోవద్దు, వెహికల్స్ పోతాయి. ఆ వెహికల్స్ కూడా ఏంటంటే అది వేరే ఘాట్ ఉంటుంది. మేము కూడా మిస్ అయిపోయింది. నేను కూడా కుండి పోతే బైపాస్ అని పోతే ఇబ్బంది అయింది. అందుకని డైరెక్ట్ గుడలు రావాలి. అందరికి ఉన్నాయా జర్కిన్లు? జర్కిన్ కంపల్సరీ వేసుకోవాలి. అడుగు ఒకసారి అడుగు. జర్కిన్ లేని వారు మాత్రం 6 గంటలకు వెళ్ళండి. ఉన్నాయా చేతులు ఎవరు లేని వాళ్ళు? రేపు పొద్దున నేను కూడా అప్లై చేస్తాను. ఇబ్బంది అయితే మాత్రం నాకు తెలియదు సంశయం. ఉన్నాయా జర్కిన్లు? శరణమయ్యప్ప
శరణమయ్యప్ప శరణమయ్యప్ప వెళ్ళండి.